అందరికంటే మేమే పరిశుద్ధులము, మేమే మంచోళ్ళము, మమ్మల్ని మించిన వాడు లేడు అనుకునేవారు పరిసయ్యుల తెగ. పౌలు తెగ ఏంటిది మరి? అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను. పౌలు వర్షన్ ఏందంటే, పాపులందరి లోపట ప్రధానమైన పాపిని నేను, అందరికంటే భయంకరమైన వ్యక్తిని నేనని పౌలు ఒప్పుకున్నాడు. పరిసయ్యుల వర్షన్ ఎట్లున్నదమ్మా? అందరికంటే మేమే పరిశుద్ధులము, మేమే మంచోళ్ళము. అందుకే ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళాడు. అందులో ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడిని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, పరిసయులకు ఉండే లక్షణం అది, చెడ్డ లక్షణం అది. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను ఈ సుంకరి వలన లేను, ఆ పాపి వలన లేను, నేను చాలా బాగున్నాను, పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాను అనుకున్నాడు. సుంకరి ఏం చేశాడు మరి? ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యము సరిపోలేదు. అయ్యా పాపిని నన్ను క్షమించుమని సుంకరి ప్రార్థన చేశాడు. పరిసయుడేమో నేను వాళ్ళ లెక్కలేను, నేను వీళ్ళ లెక్కలేను, చాలా మంచిగా ఉన్నాను.